సో నవంబర్ మంత్లో 16వ తారీఖు రోజు ప్రాఫిట్ మనకి ఒక వాక్యం చెప్పారు. ఆ వాక్యాన్ని నేను గుర్తు చేయాలనుకుంటున్నా. సో నిర్గమాకాండం 18వ అధ్యాయం 13వ వచనం, 18వ అధ్యాయంలో మొత్తం ఉంటుంది ఆ స్టోరీ. సో ప్రాఫిట్ ఆ రోజు మనకి ఏం చెప్పారంటే, ఏ మనిషి అయినా, దేవుని చేత పిలువబడిన ఏ వ్యక్తి అయినా, దేవుని చేత ఏర్పరచబడిన ఏ వ్యక్తి అయినా, నేను ఒక్కరినే ఈ పని చేస్తా, నా ఒక్కరితోనే సాధ్యమవుతుంది అని చెప్పి ఇప్పుడు గర్వించొద్దు. ఇంకొకటి, ఒక్కరితోనే దేవుడు ఏ పని చేయనీయడం దాని గురించి ప్రాఫిట్ చెప్పారు. సో దీంట్లో మనం స్టోరీలో కనుక చూసుకుంటే, ఐగుప్తులకి ఇజ్రాయేల్కి ఒక యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఐగుప్తులందరినీ హతం చేసి పడేస్తాడు, ఓడిస్తాడు. ఇజ్రాయేల్ అందరూ గెలుస్తారు. ఇజ్రాయేల్ గెలిచిన తర్వాత మోషే ఒకరికొకరు, ఇప్పుడు ఇజ్రాయేలులకు నాయకుడిగా మోషేనే దేవుని నియమించింది కనుక, ఈ మోషే వాళ్ళందరికీ న్యాయం తీర్చనీకే, అంటే ఇంకా జ్ఞానం ఎట్లా ఉండాలో, ఇంకా ముందుకు ఎట్లా పోవాలో చెప్పనీకే మోషే వాళ్ళని న్యాయం తీర్చడానికి అందరినీ పిలుస్తాడు. వీళ్ళతో పాటు మోషే మామయ్య ఇత్రో కూడా ఆయనతో పాటు వస్తాడు. వచ్చిన తర్వాత మోషేకి ఒక్కరితోనే అంతమంది 40,000 30,000 ఎక్కువ ఒక 1,000 మంది ప్రజలకు తీర్పు తెచ్చనీకి రాదు. సో ఏం చేస్తారంటే, సో దేవుడు ఇక్కడ దేవుని స్వరం వినాలి, దేవుడు ఏం చెప్తున్నా అది వినాలి, మళ్ళీ ప్రజలకు చేసి చిన్న చిన్న మిస్టేక్ కూడా ఆయన చెప్పాలి. సో అన్ని పనులు ఒక్కడే మెయింటైన్ చేసుకున్నాడు కనుక మోషే మామని ఇద్దరు మోషేకి ఒక మంచి జ్ఞానం ఇస్తాడు, ఒక మంచి ప్రిన్సిపల్ చెప్తాడు. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో, 1,000 మంది ప్రజలు ఉన్నారో, ఆ ప్రజలలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని 10 మందికి ఒకరికి, 50 మందికి ఒకరిని, 80 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 10,000 మందికి ఒకరిని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా చేసి, ఒక్కొక్క గ్రూప్కి ఒక మనిషిని ఎన్నుకొని వాళ్ళకు నువ్వు జ్ఞానం నేర్పించి, వాళ్ళకు బోధించి, వాళ్ళ ద్వారా ప్రజలకు చెప్పు. నువ్వు ఒక్కనివే 10,000 మందికి 40,000 మందికి చెప్పాలంటే సాధ్యం కాదు. మరి నువ్వు దేవుని స్వరం వినాలి, దేవుని చెప్పి ఆజ్ఞలు పాటించాలి, అవన్నీ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వీళ్ళకు నువ్వు బోధించాలంటే సెట్ కాదు. ఏ భారం అయితే నీ పైన ఎక్కువ ఉందో, దేవుడు నీకు ఇచ్చిన భారం, ఆ పిలుపు, ఇజ్రాయెల్లో ఉన్న ఐగుప్తు ప్రజలను విమోచించి వాళ్ళని కానాను దేశానికి తీసుకొని పోవాలంటే, అంత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు తీసుకెళ్తున్న ప్రాసెస్లో, కాబట్టి కానాను పోవాలంటే ఒక్కడే ఫోకస్ చేయలేకపోతుండు. మోషే పైన భారం చాలా ఎక్కువ ఉందండి, భారము. ఆ భారం ఇప్పుడు తీయాలంటే మోషే మామని ఇత్రో ఏం చెప్తుందంటే, కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకరిని ఎన్నుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి చెప్పని చెప్పిండు. మన జీవితంలో కూడా, అంటే మన పైన ఉన్న పిలుపు చాలా పెద్దదని నేను నమ్ముతున్నా. నిజమా కదా? మన సంఘం పైన ఉన్న పిలుపు చాలా పెద్దది, మన అందరి పైన ఉన్న పిలుపు చాలా చాలా పెద్దది. అఫ్కోర్స్ ఇప్పుడు అది మనకు తెలియదు, తెలిసినా కూడా మనం దాంట్లో మనం వర్క్ అవ్వలేకపోతున్నామో తప్ప, ఇంకా ముందు మనం చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ప్రాఫిట్ పైన పిలుపు చాలా పెద్దది. సో ప్రాఫిట్ మనకు ఆ రోజు మెసేజ్లో ఏం చెప్పారనంటే, కొత్త వాళ్ళకు కూడా సువార్త చెప్పడం నా పని అయినప్పటికీ, నా భారం, ప్రాఫిట్ పైన భారం తేలిక కావాలంటే, ఆల్రెడీ సువార్త ద్వారా రక్షింపబడిన ప్రజలు కొత్తలకు సువార్త చెప్పమని చెప్పారు. సో ప్రాఫిట్ ఇక్కడ వాక్యం చెప్పి మళ్ళీ ప్రాఫిట్కి వేసి ప్రేయర్స్ వేసి అన్ని ఒక్కడే పోయి సువార్త చెప్పకన్నా ఒక ప్రజలు ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఇంకోటి చెప్పాలని చూసిండు. అట్లా మన పైన దేవుడు ఏ భారం అయితే పెట్టిండో ఆ భారం సులువుగానికి దేవుడు మనకు ఒక మంచి ప్రిన్సిపల్, మంచి జ్ఞానాన్ని ఇచ్చిండు. అది మనందరం వాడుకుంటే దేవుడు మన ద్వారా చాలా గట్టిగా మయపరచబడతాడు. అందరికి అర్థమవుతుందా? సో మన పైన ఎంత పెద్ద భారం ఉందో ఆ భారం తీసేందుకు కంపల్సరీ మనకు సంబంధించిన ప్రజలు ఖచ్చితంగా ఉంటారు. సో ప్రాఫిట్ రోజు వాక్యం ఏం చెప్పారంటే, ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల ప్రజలు మనకు సంబంధించిన ప్రజలే కాకపోతే మనకు సంబంధించిన వాళ్ళు దాంట్లో కొంతమంది అయినా ఉంటారు. వాళ్ళు మన ఆత్మను క్యారీ చేస్తారు, మన ఆత్మని మోస్తారు. వాళ్ళు మన ఆత్మను, మన సమాచారాన్ని, మన బరువును, మన బాధ్యతను మోస్తారని చెప్పిండు. సో ఏ భారాలు అయితే మనందరి పైన ఉన్నాయో దేవుడు వాడిని సులువు చేయాలనుకుంటున్నా లేదా? ఆ భారం సులువు కావాలంటే మనల్ని గాడ్ ఏదైతే ప్రజలు నిర్ణయించిండో వాళ్ళు మన దగ్గరలే ఉంటారు. మనం దేవునికి ప్రార్థన చేసి, సో ఆ ప్రజలు ఎవరో కనుక్కొని ఆ ప్రజల ద్వారా ఆ పని మనం చేయాలని ప్రాఫిట్ మనకు చెప్పారు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కరే చేస్తారు ఈ పని, ఒక 5-6 మంది. సో ఈ కెమెరా ఉంది, ఒక 2-3, ఏదైనా పని ఒక్కరే కాకుండా భారం దేవుడు ఒక్కరి పైన ఎప్పుడు పెట్టలేదండి. సో భారాన్ని షేర్ చేసిండు ఒకరొకరు అట్లా. సో మన పైన ఏ భారాలు అయితే పని భారాలు ఉన్నాయో దాన్ని బట్టి దిగులు పడకుండా, జీవితంలో కృంగిపోకుండా మన భారాన్ని దేవుడు మనం నిర్ణయించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పుకొని దేవుని చిత్తం చేయాలని ప్రాఫిట్ గారు చెప్పారు. దేవుడి మాటలు దీవించును గాక.